ఇచ్చిపోతున్నాయమ్మా అంటే ఎంత సంతోష ప్రకటన చేశారో చూడండి. దీనికి ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే. ధునోతుధ్వాంతం అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతున్నాయమ్మా అంటే ఎంత సంతోష ప్రకటన చేశారో చూడండి. దీనికి ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే. తవ శివే అంటారు. శివే శివే అంటే తల్లి మంగళప్రదురాలా శుభప్రదురాలా, ఎవరిని చూసినంత మాత్రాన మంగళం వస్తుందో మిగిలిన కేశపాశములన్నీ కూడా మోహమునకు కారణమైతే ఒక్క నీ కేశపాశము మాత్రము జన్మరాహిత్యమునకు కారణము. కాబట్టి శివే మంగళప్రదురాలా శుభప్రదురాలా. అమ్మా నీ కేశపాశముందే జుత్తు, ఆ జుత్తు ఎలా ఉంటుందో తెలుసా? ఇంత చెప్పలేదు వ్యాసుడు, కానీ శంకరులు ఇంకొక 100 మెట్లు కిందకు వచ్చారు. అరే పిల్లలు ఏమైపోతారు నేను చెప్పకపోతే అని ముందుకు వస్తున్నారు ఆయన. ఘన స్నిగ్ధ శ్లక్షణం. ఘన మనం కృష్ణ పరమాత్మని అంటాం ఘనమేఘశ్యాం అంటుంటాం. ఘన అంటే మేఘం. నల్లని మేఘంలో మెరుపు ఉంటుంది. కేవలం ఏదో బొగ్గున్నట్టు ఉండడం కాదు. నల్లని మేఘం, నీటితో ఉన్న మేఘంలో ఒక మెరుపు ఉంటుంది, ఒక కాంతి ఉంటుంది, ఒక చల్లతనం ఉంటుంది. అమ్మవారి జుత్తు అలా ఉంటుంది, నల్లగా ఘన ఒత్తుగా ఉంటుంది. స్నిగ్ధ. స్నిగ్ధ అంటే ఏదో ఆ జుట్టుని ఎప్పుడూ నూనె రాయకుండా ఎప్పుడూ దువ్వుకోకుండా పక్షిగూడు ఎలా ఉంటుందో అలా రేగిపో ఉండడం కాదు. కేశములు సంస్కరింపబడి ఉండాలి, చక్కగా అవి దువ్వబడి ఉండాలి. పురుషుడికి లేదు అలా. అసలు పురుషుడి జీవితంలో ఎప్పుడూ వాడవలసిన అవసరం లేనిది ఏది అంటే దువ్వెన ఒకటే. ఎందుచేత అంటే పురుషుడికి జుత్తు ఎందుకు? వాడికి శిఖ ఉంటుంది అంతే. వాడు అస్తమానం క్షేత్రాలు గెడుతుంటాడు, ఎందుకుంటుంది జుత్తు? అక్కడ ఇచ్చేస్తాడు. శిఖ ఒక్కటి మాత్రం తీయకూడదు. శిఖ తీసేస్తే సన్యాసం తీసుకున్నట్టు. కాబట్టి శిఖ ఉంటుంది. శిఖ తీసేసేయకూడదు. శిఖ తీసేస్తే ఇక పవిత్రమైన భోజనానికి కానీ, లేకపోతే దేవాలయ ప్రవేశం చేయడానికి కానీ, సంధ్యావందనం చేయడానికి కూడా పనికిరాడు. ఇంకా దర్భ కట్టుకోవాలి, ఇక్కడ కట్టుకుని చెయ్యాలి అప్పుడు. కాబట్టి శిఖ ఉండాలి, శిఖాపరిత్యాగం చేయకూడదు. అందుకే భవిష్యోత్తర పురాణంలో వెంకటేశ్వర మహాత్యంలో కుంతల బ్రాహ్మణుడితో అంటుంది, త్వజ యజ్ఞోపవీతం తే ముండయిత్వా శిరస్తథా అంటుంది. పూర్ణంగా ముండనం చేసేసుకో శిఖ లేకుండా, అప్పుడు నిన్ను నేను భోగిస్తానండి. అంటే ఆయన బోడిగుండు చేయించుకున్నాడు శిఖ లేకుండా. శిఖ లేని బోడిగుండు చేయించుకున్నాడంటే మహాపాపమును చేస్తున్నాడని. నేను శిఖ లేని గుండు చేయించుకోకూడదు. వెంకటాచలం వెళ్ళినా బాగా గుర్తుపెట్టుకోండి, శిఖ వేదాంతర్గతము. అసలు నిజానికి వెంకటాచల క్షేత్రం దాన్ని పాటించాలి, బోర్డు పెట్టి శిఖలేని గుండు చేయబడదు అని చెప్పాలి. శిఖ ఉండాలి, ఎందుకంటే వేదం విధించింది. చౌలము అని సంస్కారం చేస్తారు. ఉపనయనం ముందు చేయరు, చౌలం చేస్తారు ముందు. చౌలం అంటే ముందు శిఖ పెట్టి జుట్టు తీసేస్తారు పురుషుడికి. చౌల సంస్కారం చేసినప్పుడు ఉన్న శిఖ ఏది ఉన్నదో ఆ శిఖయే జీవిత పర్యంతము ఉంటుంది. ఇంకా ఎప్పుడు ఆ శిఖా పరిత్యాగం చేయకూడదు. ఆ శిఖా పరిత్యాగం ఎప్పుడంటే సన్యాసాశ్రమం తీసుకునేటప్పుడు తీసేస్తారు. నేను చౌలము సంస్కారము, శిఖ తీసేయడం ఏమిటి? శిఖ తీయకూడదు, శిఖ ఉండాలి. కాబట్టి నేను మీతో మనవి చేశాక కదా, ఇది బ్రహ్మరంధ్రం, ఆయుర్దాయకారకం. దాని మీద జుత్తు ఉంది, శిఖ ఉంది అంటే శరీరంలో ఉండి నేను వైదిక కర్మలు చేసి అభ్యున్నతిని పొందాలని కోరుకుంటున్నాడు అని గుర్తు. కాబట్టి పరదేవత పెద్ద కబరీబంధంతో ఉంటుంది. అది ఎలా ఉంటుందంటారు శంకరాచార్యుల వారు? ఘన స్నిగ్ధ. స్నిగ్ధ అంటే అంటుకుని ఉండడం, ఏదో జల్లుకుపోయి ఉండడం కాదు. జుత్తు చల్లుకుపోయిందనుకోండి, కింద ముడి లేకుండా
అందులో ప్రత్యేకించి కేశపాశం గురించి చెప్తే స్త్రీ గురించే, పురుషుడు గురించి అని కాదు అని గుర్తు. ఏదో తపస్సులో ఉంటే ఏమో అప్పుడు కేశ సంస్కారం ఉండదు, ముడి పడిపోతుంది. చల్లుకుపోయిందనుకోండి, ముడి లేదనుకోండి, కింద ఉగ్రభూతములు ఆవహిస్తాయని గుర్తు. తలస్నానం చేసినా కింద ముడి వేస్తారు. అందుకే కింద ముడి లేకుండా విచ్చుకుని ఉండకూడదు. విచ్చుకుని ఉంది అంటే పరమ అమంగళకరమైన దర్శనం అన్నమాట. నిజానికి ఏటికి వెళ్ళి స్నానం చేయాలి అలా చూస్తే. అది ఎందుకో తెలుసా అండి, నేను అంటున్నాను, అలా చెప్పలేక బాధపడి నేను అంటున్నాను. పురుషుడు ఒక మాట అడుగుతాడు, తలంబ్రాలు పోసినప్పుడు, అగ్నిహోత్రం చేసినప్పుడు అడుగుతాడు, నువ్వు ఎప్పుడూ కూడా జుత్తు విరబోసుకుని నాకు కనపడకుందువుగాక అని అడుగుతాడు. జుత్తు విరబోసుకుని ఎప్పుడు కనపడుతుంది? ఆయన ఆవిడ కూడా గుండెలు బాదుకుని ఏడిచేప్పుడు. ఇద్దరూ గుండెలు బాదుకుని ఎప్పుడు ఏడుస్తారు జుత్తు విరబోసుకుని? నా నోటితో నేను అనను, మీరు అర్థం చేసుకోవచ్చు. కడుపున పుట్టిన పిల్లలు 10 కాలాలకి చల్లగా ఉండాలి. నేను కేశపాశము చల్లుకుపోయి ఉండకూడదు. ఆ ప్రమాణం చేసి నువ్వు భార్యాస్థానంలోకి వెళ్ళావు. చిన్న విషయానికి ఎందుకంత తిరస్కారం చేయాలి? కాబట్టి ఘన స్నిగ్ధ, దగ్గరగా దువ్వబడి కొప్పుగా వేయబడి ఉన్నది. శ్లక్షణం, శ్లక్షణం అంటే తిత్తులు అంటారు. జుట్టు తిత్తులుగా ఉండి ఇలా దువ్వెన పెట్టి ఇలా కింది వరకు దువ్వితే దువ్వెన పైనుంచి కిందకి కాకినాడ రాజమండ్రి నాన్ స్టాప్ బస్సు వెళ్ళినట్టు వెళ్ళిపోవాలి. తప్పించని మధ్యలో ఆగిపోయి ఆ జుత్తి ఇలా పట్టుకుని తల్లి 4 మాటలు గుంజుతూ ఉంటే, ఇంతంత ముద్దలు వస్తుంటే అవి తీసి వేలుగు చుట్టుకుంటూ ఉంటే, అవన్నీ ఆ వేలుగు చుట్టినవన్నీ తీసి అక్కడే బారేస్తే సంధ్యావందనం చేసుకునే యజమాని పళ్ళెంలోకి వచ్చాయనుకోండి వాడి కర్మ. అంత గొప్ప భార్య, అంత గొప్ప కూతురు అని. కాబట్టి శిలక్షణం అంటే అటువంటి తిత్తులు లేవు. అంటే అది రోజు ఆ జుట్టు పరమశివుడికి మంగళప్రదం కాబట్టి ఆ తల్లి అంత జాగ్రత్తగా ఉంటుందని గుర్తు. ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే. చికురములు అంటే వెంట్రుకలు. అమ్మా నీ జుట్టు అంత బాగా ఉందమ్మా, అది ఎలా ఉంది అంటే ఆ జుట్టు వంక చూసినప్పుడు నల్ల కలువల తండాన్ని చూసినట్టుందన్నారు శంకరాచార్యులు వారు. అందుకే ధునోతుధ్వంతం నస్తులిత దళితేందీవరవనం. నల్ల కలువల మీరు ఎప్పుడైనా నల్ల కలువని బాగా పరిశీలించారో లేదో నాకు తెలియదు. నల్ల కలువ యొక్క కింది భాగంలో, రేకుల యొక్క మొదటి భాగంలో నీటి బిందువులు ఉంటాయి. తెల్ల కలువకి ఎర్ర కలువకి మీరు ఇలా పెడితే అలా ఉండదు, కొంచెం వేడి వస్తుంది. నల్ల కలువలో మీరు ఇలా తల పెట్టారనుకోండి, చల్లతనం వస్తుంది. చల్లతనం వచ్చి నీటి బిందువులుండి కళ్ళకి చాలా విశ్రాంతిగా ఉంటుంది. అందుకే కదా బెడ్రూమ్లో కూడా బ్లూ లైట్ వేసుకుంటూ ఉంటారు. ఆ నల్ల కలువకి ఉండేటటువంటి లక్షణం అది. ఆ నల్ల కలువల తండాన్ని చూశారనుకోండి, ఎలా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో అమ్మవారి జుట్టు అలా ఉంటుంది. దాని అర్థం ఏమిటో తెలుసా? అప్పయ్య దీక్షితర్ వారని మహానుభావుడు శైవ సాంప్రదాయంలో, అప్పయ్య దీక్షితర్ వారు కొన్ని వస్తువులు చెప్పారు. మీ ప్రయత్నం లేకుండా మీ మనసు లయం అయిపోవాలంటే వాటిని అనుభవించమని చెప్పారు. అవి బాగా వినడం నేర్చుకుంటే మీ మనసు మీ మాటకి లొంగి ధ్యానంలోకి వెళ్ళడం అలవాటు అవుతుంది. దానికి అది అలవాటు. ఏనుగు అంకుశానికి ఎలా లొంగిపోతుందో, జింక పాటకి ఎలా లొంగుతుందో, అలా ఒక 3ంటికి మనసు లొంగుతుంది. లొంగి పరబ్రహ్మం వైపుకు ఒరిగిపోతుంది అది ధ్యానంలోకి. అవి ఏవి అంటే, ఒకటి అరవిరిసినటువంటి తామర పూలున్న కొలను, బోలెడన్ని తామర పూలు విరిసి ఉన్న కొలను దగ్గర కూర్చుని ధ్యానం చేస్తే అంటే కళ్ళు కూడా ముయ్యక్కర్లేదు, తొందరగా మనోలయం అయిపోతుంది. రెండవది వీణానాదం. వీణ వాయిస్తున్నప్పుడు వినడం అలవాటైతే, వీణ తంత్రులు మీటెడుతున్నప్పుడు వింటూ ఉంటే, లేదా వీణ వాయించడం వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. అసలు అమ్మవారు పరమ ప్రీతి దేనికి చెందుతుందో తెలుసా అండి? రెండిటికే. ఒకటి వేణువు, 2 వీణ. అల్లమురళీరవ వాజిత కూజిత కోకిల మంజుల మంజురతే అని కదా స్తోత్రం. వేణువు వాయించిన, వీణ పలికిన పరదేవత మహాప్రసన్నురాలవుతుంది. అందుకే మేము శారదా నవరాత్రులు చేస్తే తప్పకుండా సాయంకాలం దర్బార్లో వీణా వేణువు కచేరీ జరుగుతుంది. అమ్మవారు మహాసంతోషాన్ని పొందుతుంది అది విని. కనుక ఈ 3 మీద దృష్టి పెట్టగలిగితే మనోలయం అలవాటు అవుతుంది. అలవాటు అవ్వడం ఏమిటి, మనోలయం అవుతుందని చెప్పారు అప్పయ్య దీక్షితుల వారు. అంత గొప్పది. పూర్ణ చంద్రబింబం కూడా అటువంటిదే. కాబట్టి
అమ్మవారి యొక్క జుత్తు నల్ల కలువల తండంలా ఉంటుంది అని శంకరులు చెప్పడంలో రహస్యం ఏంటి? మీరు ధ్యానం చెయ్యడం నేర్చుకుంటే మీ మనసు లయం అయిపోతుంది అని. కాబట్టి ధునోతుధ్వంతం నస్తులిత దళిత ఇందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం. అమ్మ, లోకంలో స్త్రీలకి జుట్టు సువాసన ఉండదు. ఎందుకంటే సహజంగా దుర్గంధభూయిష్టం జుట్టు. కారణం ఒక్కటే, జరాయుజములు, స్వేదజములు, ఉద్భుజములు, ఆ తర్వాత భూమిలోంచి వచ్చేటటువంటి ఉద్భుజములు, జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని 84 లక్షల జీవరాశులు 4గానే పుడతాయి. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి, అండజములు అంటే గుడ్డులోంచి పుడతాయి, ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పైకొస్తాయి చెట్లు, స్వేదజములు అని చెమటలో పుడతాయి ప్రాణులు, పేలు, అవి జుట్టులోనే పుడతాయి. ఎందుకంటే మిగిలిన చోట చెమట పట్టినా పేలు పుట్టవు. జుట్టు బాగా ఉన్న చోట చెమట పడితే పేను పుడుతుంది. పేను పుట్టడానికి తల్లి పేను తండ్రి పేను అక్కర్లేదు, చెమట చాలు. అందుకే అది స్వేదజము. తల్లి తిడుతూ ఉంటుంది పిల్లని, తలంటి పోసుకోవు తలనిండా పేలే అని. ఓ 3 రోజులు చేయిస్తారు ఆ తలస్నానం, శ్రద్ధ ఉంటే కదా మళ్ళీ వచ్చేస్తుంది. సరే, అదేదో చిన్నతనం అనుకోండి, పాపం చాపల్యం, దాన్ని తప్పు పట్టకూడదు. కాబట్టి స్వేదజము, అందుకని కంపు జుట్టు. దానికి ఏదో మంచి సువాసన కలిగినటువంటి నూనె రాశారనుకోండి, కొంతసేపు మంచి వాసన వస్తుంది. అందులో ఏదో సుగంధభరితములైనటువంటి పుష్పములు అలంకారం చేయబడ్డాయనుకోండి, ఏదో కొంతసేపు సువాసన రావచ్చు. పరదేవత యొక్క జుత్తు, ఆవిడ జుత్తుకి సువాసన ఏదో సుగంధభరితమైన తైలమును ఆ జుత్తు మీద రాయడం వల్ల, లేకపోతే సుగంధభరితమైన పుష్పములను అలంకారం చేయడం వల్ల రాలేదు. శంకరులు అంటున్నారు సహజముపలబ్ధం. ఆ జుత్తుకి సహజంగా సువాసన ఉంది. ఎంత గొప్ప సువాసనో తెలుసా అది? మందారము, నవమల్లికము, నీలోత్పలము, ఇటువంటివి ఆ దేవతా వృక్షాలకు పూసేటటువంటి పూలు. ఆ పూలు మనుష్యలోకంలో ఉన్న వాళ్ళు ఎవరు పెట్టుకోలేరు. అది ఒక్క దేవతా స్త్రీలు పెట్టుకుంటారు ఆ పుష్పాలు. అవి వాడిపోవు, అంత సుగంధభరితములై ఉంటాయి. ఆ పువ్వులు పెట్టుకోవాలని దేవతా స్త్రీలు ఎదురు చూస్తుంటారు, ఎప్పుడైనా పువ్వు దొరుకుతుందా అని. అందుకే మీకు నేను ఒక ఉపాసన రహస్యం చెప్తాను. అమ్మవారిని శ్రద్ధగా ఉపాసన చెయ్యడం అలవాటైన వ్యక్తి పూజ చేసే మందిరంలో మీకు చిత్రం కనబడుతుంది. తలుపు తీస్తే సువాసన వస్తుంది. అది కూడా సౌగంధికా పుష్పములు కానీ సంపంగి పూల వాసనలు కానీ వస్తాయి. కారణం ఏమిటో తెలుసా? అమ్మవారు అక్కడ కూర్చుని ఉంటుంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంట్లో ఎప్పుడూ గజ్జెల చప్పుడు వినపడుతూ ఉండేది. పరదేవత అలా తిరుగుతూనే ఉండేది బాలాస్వరూపంతో. ఆయన పడుకుంటే మెట్టు మీద కూర్చునేది. ఆయన నిద్రపోతే తట్టి లేపేది. 3 అయింది శాస్త్రి, లే, సంధ్యావందనం చేసుకో అని లేపేది. శాస్త్రి గారు నేనే కదే అనేవారు. ఆయన ఏమిటమ్మా పరాచికం ఆడతారు మీరు, శాస్త్రి ఏంటమ్మా, శాస్త్రి గారు ఎక్కడున్నారో ఒక్కసారి దండం పెట్టుకుంటామమ్మా అనేవారు. నేను శాస్త్రినే లేచి నిలబడేవారు. ఆయన అన్న తర్వాత వాళ్ళకు ఒక 5 నిమిషాలకి ఆయన మామూలుగా మగవాళ్ళ కనపడేవారు. లేకపోతే ఆయన పట్టు చీర కట్టుకుని పరదేవతగా కనపడేవారు. ఆయన ఉపాసన బలానికి ఎప్పటివారో అనుకునేరు. మొన్నటి వారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, ఆయన పొద్దున్న 4 మానిల గిన్నెమని ఉండేది, అందులో పరవన్నం ఉండి పరదేవత ముందు పెట్టి నైవేద్యం పెట్టేవారు. నైవేద్యం పెట్టి లోపల గదిలో మధ్యలో పీట వేసి పాయస పాత్ర పెట్టేవారు. పాయస పాత్ర పెడితే ఎంతమంది రానివ్వండి, 400 మంది రానివ్వండి, 500 మంది రానివ్వండి, భార్య గారు వెళ్ళి పాయస పాత్రలో అది తీసి ఓ గిన్నెలో వేసి తెచ్చి వడ్డించేవారు. పాయస పాత్రలో పాయసం అయిపోయిందంటే ఇంకా అతిథులు రారా రోజునని గుర్తు. అంతమందికి వచ్చేది. మహానుభావుడు పరదేవత ఆయనకి పలికింది. ఆయన ఇంట్లో ఎప్పుడూ తిరుగుతూ ఉండేది. అలాగా ఆయన ధ్యానం చేసుకుంటుండగా ఎవరైనా వస్తే చిన్న పిల్ల రూపంలో వచ్చి, నాన్నగారు ధ్యానం చేసుకుంటున్నారు ఇప్పుడు మాట్లాడడం కుదరదని చెప్పేది. మీ ఇంట్లో పిల్లకి చెప్పామండి, పిల్ల మాట్లాడిందండి అనేవారు. బాలాస్వరూపం అయి తిరుగుతూ ఉండేది. మహాపురుషులు పరదేవతని ఉపాసన చేసిన వాళ్ళకి పలికింది అమ్మ. కాబట్టి ఆ సువాసన ఆమె జుత్తుకి సహజముపలబ్ధం, సహజంగా ఉంది. అది పువ్వులు పెట్టుకుంటే వచ్చేది కాదు. దేవతా స్త్రీలందరూ దేవలోకంలో ఉన్న పూలు తమ కబరీబంధంలో పెట్టుకోవాలనుకుంటారు.
దేవవృక్షములకు ఉన్న పువ్వులు అనుకుంటాయిట, ఎప్పుడైనా మమ్మల్ని తీసుకెళ్ళి పరదేవత పెట్టుకుంటే బాగుండు, అమ్మ కొప్పు వాసన చూస్తామని అవి అనుకుంటాయిట. అందుకని వసంతస్మిన్ మన్యే వల్లమధన వాటీ విటపిన. వల్లమధన అంటే ఆయన ఒక రాక్షసుడు, వలలుడు. ఆ రాక్షసుడిని చంపినవాడు ఇంద్రుడు. ఇంద్రుడి యొక్క వాటి విటపినాం, ఆ తోటలో ఉండేటటువంటి దేవతా వృక్షములకు పూసిన పువ్వులు సహజ సుగంధ, అవి గొప్ప సుగంధభరితములు. అవి కోరుకుంటాయిట అమ్మవారు మా కొప్పులో పెట్టుకుంటే బాగుండు మమ్మల్ని, ఆ జుత్తు వాసన చూస్తామని. అమ్మా నీ జుత్తు అంత గొప్ప వాసన కలిగినది. అమ్మవారి కబరీబంద ధ్యానం చేసిన వాడు తరించిపోయాడని గుర్తేమిటో తెలుసా? ధ్యానం చేస్తుండగా గొప్ప సువాసనలు వచ్చేస్తాయి, మత్తెక్కిపోతాడు ఆ సువాసనతో. అంటే అమ్మవారి కబరీబంద దర్శనమైంది ఆయనకని గుర్తు. ఇక ఆయన పుట్టడం, ఇక అదే ఆఖరిసారి శరీరం విడిచిపెట్టడం. ఆమె కబరీబంధం అంత గొప్పది. దీని మీద పెద్ద ఆఖ్యానం జరిగింది దక్షిణ భారతదేశంలో. ఒకానొకప్పుడు శ్రీకాళహస్తి దగ్గర ఉండేటటువంటి రాజ్యం అంతా క్షామం వచ్చింది. నత్కీరుడు అని ఒక కవి ఉండేవాడు అక్కడ శ్రీకాళహస్తిలో సామ్రాజ్యంలో. ఎక్కడో పల్లెటూళ్ళలో ఒక శివాలయం ఉండేది. ఆ శివాలయంలో అర్చకుడు పాపం శివుణ్ణి ఆరాధన చేసి కరువు వచ్చేసిందయా, ఊరంతా వెళ్ళిపోయారు, నేను మాత్రం శివ ఏం చేస్తాను, నాకే లేదు పెట్టడానికి, నీకేం పెట్టను, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఓ రోజు వచ్చి శివుడు లేచి శివలింగంలోంచి అన్నాడు, అయ్యో నువ్వు వెళ్ళిపోవడం ఎందుకురా, అక్కర్లేదు, రాజుకి కవిత్వం అంటే ప్రీతి, నేను పద్యం రాసిస్తాను, పట్టుకెళ్ళి చదువు, రాజు నీకు బహుమానం ఇస్తాడు, అది తెచ్చుకు బతుకన్నాడు. మళ్ళీ వానలు పడే వరకు ఉండన్నాడు. అప్పుడు నీకు మళ్ళీ అలాగో మంచి రోజులు వస్తాయి. నాకేం రాదు కవిత్వం, ఆ పద్యానికి అర్థం ఏమిటంటే ఏం చెప్పనన్నాడు. నువ్వు చెప్పడం ఎందుకు, ఆ పద్యం చదువు చాలన్నాడు. అంతేనా అన్నాడు. అంతే అన్నాడు. రాసిచ్చాడు. అది పట్టుకుని వెళ్ళాడు. కవిత్వం పట్టుకొచ్చాను, పద్యం చదువుతాను అన్నాడు. రాజుగారు పిలిచి చదవమని నత్కీరుడు కూర్చున్నాడు అక్కడ. నత్కీరుడు మహాకవి, కానీ అహంకారం. కూర్చున్నాడు. వెళ్ళాడు. పాపం ఈ బ్రాహ్మణుడికి ఏం తెలుసు, పరమశివుడు రాసిచ్చిన కాగితం తీశాడు. తీసి సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అని చదివాడు. సింధుర రాజగమన అంటే పెద్ద మదపుటేను ఎలా నడుస్తుందో అంత అందమైన నడక కలిగిన తల్లి. హైదరాబాద్లో వీణ అని ఒక పిల్ల అమ్మాయి నాట్యం చేస్తుంది. అమ్మాయికి పుట్టుకతో వచ్చింది. అమ్మాయి కామాక్షి మీద నిజంగా అమ్మాయి నాట్యం చేస్తుంటే కామాక్షి ఎలా నడుస్తుందో అలా నడుస్తుంది. పరదేవతే నడుస్తున్నట్లు కనపడుతుంది. అంత గొప్ప నాట్యం. అలా కుంజర గమనే అన్నప్పుడు అచ్చు ఏనుగు ఎలా నడుస్తుందో అలా నడుస్తుంది కామాక్షి రూపంలో. అమ్మవారు ఒక ఏనుగు నడక అంత అందంగా ఉంటుంది, హంస నడక అంత అందంగా ఉంటుంది. అది ధ్యానమునందు అందుతుంది. మరాళి మందగమన, అది ఏనుగు నడక బాహ్యంలో తెలుస్తుంది మనకి. అందుకని సింధుర రాజగమన తమ్మిల్ల బంధంబు అంటే ఏనుగు నడిచినట్టు నడవగలిగిన అందమైన నడక కలిగినటువంటి మంచు పర్వతపు కూబార్త అయినటువంటి పార్వతీదేవి యొక్క కబరీ బంధమునందు వెంట్రుకలు సహజమైన సుగంధమును కలిగి ఉంటాయని రాసిచ్చాడు శివుడు. ఆయన చదివాడు పాప ఆ బ్రాహ్మడు. వెంటనే నత్కీరుడు లేచాడు. తప్పిది చెప్పరాదు కవితా సమయంబున నొప్పు కాదు, ఇప్పగిదిన్ రచయింపవచ్చునే అన విప్రుడు తెల్లబోయి, పరమేశ్వరుండు ఈ వసుధాదిపుపై వ్రచయించి ఇచ్చే కాని ఏ ఒప్పును తప్పు నేనురుగా ఓ ఉత్తములారయటంచు క్రమరన్. ఎవడ్రా ఈ పద్యం రాసింది? పార్వతీదేవి వెంట్రుకలకి సహజ సువాసన ఉందా? నువ్వు చూసావా వాసన? ఎక్కడైనా వెంట్రుకలకి సువాసన ఉంటుందిరా? కవితా సమయంబున నొప్పు కాదు. కవితా సమయంలో ఇలాంటివి రాయకూడదు, అహంకారం. పరదేవత జుత్తుకి సువాసన ఉంటుందంటే ఈయన చూస్తేనే కానీ నమ్మట్ట. ఎవడ్రా ఈ పద్యం రాసింది అన్నాడు. పాపం హడిలిపోయా బ్రాహ్మణుడు అన్నాడు. నాకేం తెలియదు మహాప్రభు, శివుడు రాసిచ్చాడు, నేను చదివాను. ఏ ఒప్పును తప్పును నేను ఎరుగా, ఏ ఒప్పు తప్పు నాకు తెలియవు, ఓ వేళ తప్పు అయితే నన్ను వదిలేయండి అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళాడు. ఎలా అలా ఉన్నావే అన్నాడు శివుడు. అలా ఉన్నావే ఏమిటి, పోతున్న వాడిని పొమ్మనొచ్చగా, ఇన్నాళ్ళు నీ ఆరాధన చేశాను, పద్యం ఒకటి రాశావు, అది పట్టుకెళ్ళి చదివాను. చదివితే పార్వతీదేవి వెంట్రుకలకు సువాసన అని అక్కడి నుంచి రెచ్చిపోయాడు ఆ నత్కీరుడు. హడిలిపోయి వెనక్కి వచ్చానన్నాడు. అలా అనడానికి ఎంత ధైర్యం రా, కాగితం ఇలా అయ్యని ఆయన బయలుదేరాడు. పరమశివుడికి ఎలా పెడతాడు? బ్రాహ్మణ వేషం కట్టి వెళ్ళాడు ఆయన. వెళ్ళి పద్యం చదువుతా అన్నాడు. చదవమన్నారు. మళ్ళీ ఇదే చదివాడు. సింధుర రాజగమన తమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అన్నాడు. అని అన్నాడు. ఎవడురా ఇది తప్పు అన్నట్ట? లక్షణమో కవిత్వమో పదబంధనమో ఎక్కడ తప్పు ఏది చెప్పండి అన్నాడు. అంటే ఈయన లేచి అన్నాడు నత్కీరుడు, గగన ప్రసూదవాదము ఇలను చెల్లదు. ఆకాశంలో పువ్వు ఉందంటే ఎవరు నమ్ముతారు? మాకు అనుభవానికి రావాలి. ఆడవాళ్ళ జుట్టుకి సువాసన లేదు, పార్వతీదేవికి ఉంటుందో ఉండదో ఎవడో తెలుసు, నువ్వు చూసావా నేను చూసావా అన్నాడు.
నీ చూశాన్రా పరమశివుణ్ణి అని చెప్పడానికి నీలగ్రీవుండు నిటల నేత్రము చూపాను. పరమశివుడు మూడో కన్ను చూపించాడు. అప్పుడైనా బుద్ధుండి వినాలిగా నక్కీరుడు. ఆయన అన్నాడు, తల చుట్టువార కన్నులు కలిగిన తప్పగు పద్యంబు ఒప్పనగలిగే. నీ ఒళ్ళంతా తల చుట్టూ చూపించు కళ్ళు, నేను మాత్రం ఒప్పుకోని పద్యం అన్నాడు. ఇంత అహంకారంతో మాట్లాడుతున్నాడని పరమశివుడు అన్నాడు, నీవు కుష్ఠవ్యాధిగ్రస్తుడు వగుదువుగాక. వెంటనే ఒళ్ళంతా తెల్లబడిపోయి కుష్ఠవ్యాధి వచ్చింది. వస్తే అప్పుడు పరమేశ్వరుడి కాళ్ళ మీద పడి ఏడిచాడు. అక్కర్లేని అహంకారాలు ఏదో చిన్నది పట్టుకుని అక్కడి నుంచి నా అంత వాళ్ళు లేడు అంటూ ఉండడం. అప్పుడు ఏడిచాడు. ఆయన అన్నాడు, కైలాసద్వార దర్శనం చేసినప్పుడు నీ కుష్ఠవ్యాధి పోతుందని ఆయన అంతర్ధానం అయిపోయాడు. ఇంకా ఈయనకి వేళ్ళు ఊడిపోతున్నాయి, కాళ్ళు ఊడిపోతున్నాయి, చీము, నెత్తురు, ఈగలు, దోమలు, పురుగులు ఈడ్చుకుంటూ పాపం బయలుదేరాడు. కైలాస దర్శనం చేస్తానని చెప్పి ఉత్తర భారతం వైపు ఏదో చెట్టు కింద కూర్చున్నాడు. బ్రహ్మరాక్షసుడు వచ్చాడు. అదో పెద్ద కథ. మళ్ళీ కాళహస్తీశ్వర మహాత్యంలోనూ అక్కడ వస్తుంది నత్తీరూపాఖ్యానం. అప్పుడు సుబ్రహ్మణ్యుడు కనబడ్డాడు. కనబడితే ఎక్కడికి పోతున్నావా ఇలా నువ్వు అన్నాడు. అంటే మహాప్రభు మీ నాన్నగారు శపించారు, కైలాస ద్వార దర్శనం కోసం పోతున్నాను అన్నాడు. కైలాస శిఖర దర్శనానికి వెళ్తున్నావా? మా నాన్నగారు అమృత హృదయుడయ్యా, నీకు అర్థం కాలేదా? మా నాన్నగారు కైలాస శిఖర దర్శనం గదు చేయమన్నారు. కైలాస శిఖర దర్శనం కుష్ఠవ్యాధి ఉన్నవాడు నడిచి ఎలా పెడతాడయా? మా నాన్నగారు అంత కఠినంగా మాట్లాడరు. నువ్వంటే పనికి మళ్ళీ మాటలు మాట్లాడావు కానీ మా నాన్నగారి దగ్గర. మా నాన్నగారి ఉద్దేశ్యం ఏమిటంటే దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి గుడి బయటికి వచ్చి శిఖరం వంక చూడమన్నారు ఒకసారి. నువ్వేమో ఇటు పరిగెత్తుకొచ్చావు, వెనక్కి వెళ్ళన్నాడు. ఏం వెళ్ళను, ఏవి కాళ్ళేవి వేళ్ళేవన్నాడు. నేను తీసుకెడతాను లేని యోగశక్తితో తీసుకెళ్ళి శ్రీకాళహస్తి దగ్గర దింపేశారు. ఒక్కసారి ఆలయ శిఖరం వంక చూశాడు, పోయింది కుష్ఠవ్యాధి. అప్పుడు నక్కీరోపాఖ్యానము అంటారు. అంటే నేను సంగ్రహంగా చెప్పాను అనుకోండి మీతోటి. ఆయన అద్భుతమైనటువంటి కవిత్వం చేశాడు పరమేశ్వరుడి మీద భక్తితో, అప్పుడు సుబ్రహ్మణ్యుడి మీద. కాబట్టి అమ్మవారి కొప్పుకి ఉండేటటువంటి సుగంధము సహజము. అంత గొప్ప కొప్పు నా తల్లిది. కంచి కామకోటికి పీఠాధిపత్యం వహించారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరు 8వ పేరు. 68వ పీఠాధిపతులు నడిచే దేవుడైన కామకోటి పీఠాధిపతులు పరమాచార్య స్వామి వారి వరకు ఆ పేరు 8 మందికి వచ్చింది. అందులో ఒక పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి అని పేరున్నటువంటి వారు ఒకానొకప్పుడు కామాక్షి దేవాలయంలోకి వెళ్ళారు. వెళ్ళి అమ్మవారికి పాలతో అభిషేకం చేస్తూ ఇలా తలపైకి ఎత్తి చూశారు. కొద్దిగా బీటలు అవి కనిపించాయి. అయ్యో అమ్మా, నీ దేవాలయం కొంచెం పాడవుతోందమ్మా, నేను మెద్రాస్ వెళ్ళి, ఇప్పుడు చెన్నై, అప్పుడు మెద్రాస్ దాని పేరు, అక్కడికి వెళ్ళి అమ్మ నేను నా శిష్యుల దగ్గర కొంత ద్రవ్యాన్ని సేకరించి వచ్చి ఆలయం అంతా పునర్నిర్మాణం చేసి కుంభాభిషేకం చేస్తానమ్మా అని ఆ పాలపాత్ర అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. వెంటనే ఆందోళనతో వెళ్ళిపోయారు మెద్రాస్. అక్కడ ఉన్నారు. అప్పుడు ఆంగ్లేయుల పరిపాలన, చుట్టూ ద్వారాలు పెట్టి తాళం వేసేవారు. రాత్రి పడుకున్నారు. కొన్నాళ్ళు అయింది. అప్పటికి ఆయన నిద్రపోతుండగా కామాక్షి పరదేవత స్వప్నంలో కనపడి తన జుత్తు కొప్పు ముడి విప్పి చూపించింది. ఇలా జుత్తు చేతులతో పట్టుకుని, ఓయ్ చంద్రశేఖరేంద్ర, పాలు అభిషేకం చేసావు, వెళ్ళిపోయావు, నా జుత్తు చూడు ఎలా అట్టలు కట్టిందో, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు చేస్తావు అభిషేకం? నా దేవాలయం బాగు చెయ్యాలనుకుంటే డబ్బు కోసం నువ్వు మెద్రాసు వెళ్ళాలా? నన్ను ప్రార్థన చేస్తే నేను ఇవ్వనాపిచ్చాడా? వెంటనే తిరిగిరా అంది. ఆయన నిద్దట్లో ఉలిక్కిపడి లేచి బ్రిటిష్ ప్రభుత్వానికి కబురు చేశారు. ఎంత బ్రిటిష్ ప్రభుత్వం అయినా వాళ్ళకి నమ్మకం ఉండేది కాబట్టి వాళ్ళు వెంటనే తలుపులు తెరిస్తే ఆయన వెంటనే కాంచీపట్టణానికి వచ్చి అమ్మవారికి అభిషేకం చేసి దేవాలయం అంతా పునర్నిర్మించి కుంభాభిషేకం చేశారు. పరదేవత కామాక్షి తన కొప్పు చూపించింది ఒకసారి పీఠాధిపతులకి. వేరొక పీఠాధిపతులు అయితే ఆయనతో వాదన చేయడానికి వచ్చారు. భోజనం చేయండి అన్నారు. ఆయన కాదు, వాదభిక్ష పెట్టండి అన్నారు. అలాగే పెడతాం, దానికే ఉంది, వాదన చేస్తాం, ముందు పీఠంలోకి వెళ్ళి భోజనం చేయండి అన్నారు. వాళ్ళు భోజనం చేసి వచ్చి ఆయనతో వాదించే వాళ్ళు ఎదురుగుండా కూర్చుంటే పీఠాధిపతులు కూర్చుని ప్రారంభం చేయండి అన్నారు. వాళ్ళు ఏదో చెప్పబోయి, మీరు ఏమనుకోకండి, మీ ఒళ్ళో పిల్లని తీసి పక్కన పెట్టేయండి చెప్తామన్నారు. నేను సన్యాసిని, పీఠాధిపతిని, నా ఒళ్ళో చంటిపిల్ల ఎందుకు ఉంటుంది? నా ఒళ్ళో చంటిపిల్ల లేదన్నారు ఆయన. కాదు, మీ ఒంట్లో చంటిపిల్ల ఉంది, ఆ పిల్ల ఆడుకుంటోంది, నవ్వుతోంది. ఆ పిల్ల జుత్తు వంక నవ్వు వంక చూస్తుంటే మాకేమీ స్పృహ రావట్లేదు, మాకేం గుర్తు రావట్లేదు, వాగ్బంధనమైంది, నోరు రావట్లేదు. ఆ పిల్లని తీస్తే తప్ప మేము మాట్లాడలేమన్నారు. ఆయన అన్నారు, నేను తెల్లవారి లేస్తే కామాక్షిని ఉపాసిస్తాను,
నన్ను ఆదుకోవడానికి నా తల్లి పడుకుంది పిల్ల రూపంలో, నేను ఎలా తీస్తానన్నారు. వెంటనే ఆయనతో